హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో అయితే బటర్ఫ్లై శారీ కుచ్చు అనేది న్యూ మోడల్ ఎలా వేయాలి అనేది ఫుల్గా చూపించబోతున్నాను. ముందైతే నేను శారీకి 2.5 ఇంచ్ 2.5 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ అనేది చేసుకున్నాను. అలానే శారీ పళ్ళు పార్ట్కి ఉన్న అదే సేమ్ థ్రెడ్ని నేను సిల్క్ థ్రెడ్ని అయితే 120 స్ట్రిప్స్ అనేవి తీసుకున్నాను. అలానే శారీ కలర్ కూడా 60 స్ట్రిప్స్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే శారీ కలర్ ఏమో పైన వస్తుంది, శారీ పళ్ళు కలర్ ఏమో లోపల వస్తుంది అనమాట. అందుకని తీసుకున్నాను ఇలాగా. అలానే రెడీమేడ్ బటర్ఫ్లైస్ తీసుకున్నాను. ముందుగానే నేను నీడిల్కి 6 స్ట్రిప్స్ అనేది కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా రెడీమేడ్ బటర్ఫ్లై ఎలా అటాచ్ చేస్తున్నానో శారీకి. మీరు కూడా ఇలానే అటాచ్ చేసుకోండి. నేను ఒకసారి థ్రెడ్ మొత్తం ఈక్వల్గా లేదా అనేది చూసుకుంటున్నాను. ఈక్వల్గా లేకపోతే ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను 2 మెథడ్స్ అనేవి చూపిస్తాను. ఫస్ట్ మెథడ్ ఎలా అనేది చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా, ఇలా థ్రెడ్ అనేది పెట్టుకొని ఇక్కడ మనం 3 నాట్స్ అనేవి వేయాలి. అవి కూడా టైట్గా వేయాలి. టైట్గా వేయకపోతే థ్రెడ్స్ అనేవి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో థ్రెడ్స్ టైట్గానే వేసుకోవాలి. మిడిల్లో ఇలా నీడిల్ పెట్టుకుంటున్నాను, మనకి థ్రెడ్ మొత్తం కలిసిపోకుండా. చూస్తున్నారు కదా, ఇలా సేమ్ ఎంత ఉందో చూసుకొని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నీడిల్ ఏదైతే పెట్టామో దాంతో ఆ పైన థ్రెడ్ని పైకి తీసేసుకొని అది కిందకి రాకుండా సపోర్ట్ కోసం పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పళ్ళు కలర్ చెప్పాను కదా, 120 స్ట్రిప్స్ అనేది తీసుకున్నానని. ఆ పళ్ళు థ్రెడ్ వచ్చేసి ఇక్కడ పెట్టాలి. దీనికి కూడా ఇక్కడ 3 నాట్స్ అనేవి వేసుకోవాలి. అవి కూడా టైట్గా ఉండాలి. మనకి ఇప్పుడు పెట్టిన పళ్ళు పార్ట్ థ్రెడ్ ఏదైతే ఉందో అది మనకి లోపల కనపడుతుంది. పైన అయితే మనకి శారీ కలర్ థ్రెడ్డే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, కాబట్టి మనం ముందు తీసుకున్న థ్రెడ్ కన్నా కూడా ఇది కొంచెం లెంత్ ఎక్కువ తీసుకోవాలి. లెంత్ ఎక్కువ తీసుకొని చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఏమైనా కొంచెం ఈక్వల్గా లేదు అనిపిస్తే అప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ఒక నీడిల్కి జరీ థ్రెడ్ 4 స్ట్రిప్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక సైడ్ నాట్ కూడా వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఆ థ్రెడ్ని మిడిల్లో నుంచి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 5 నాట్స్ అనేవి వేసుకున్నాను. ఎందుకంటే 2 థ్రెడ్స్ యూజ్ చేసాము కాబట్టి అది కూడా కొంచెం థిక్గానే ఉంది. అందువల్ల ఇవి నిలబడాలంటే నేనైతే 5 నాట్స్ అనేవి వేసుకున్నాను. ఇలా మిడిల్లో నుంచి ఆ నీడిల్ని బయటికి తీసేసుకోవాలన్నమాట.
నాకు ఇక్కడ కొంచెం స్ట్రక్ అయినట్టుగా ఉంది, అందుకే కొంచెం టైం పట్టింది. చూస్తున్నారు కదా, ఇలా మిడిల్లో నుంచి తీసుకున్నప్పుడు జరీ థ్రెడ్ని అక్కడ పైన టైట్ చేసుకోవాలి. అప్పుడే నాట్స్ అనేవి మనకి ఊడిపోకుండా వస్తాయి. ఇప్పుడు లెంత్ ఒకసారి చెక్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. కిందంతా సమానంగా కట్ చేసుకోవాలి. అప్పుడే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, ఇలానే బటర్ఫ్లైస్ అనేది శారీ మొత్తం అటాచ్ చేసేసుకున్నాను. సేమ్ ప్రాసెస్ ఉంటుందండి. సెకండ్ మెథడ్ అని చెప్పాను కదా, అంటే ఇప్పుడు నీడిల్ లేకుండా చూపించబోతున్నాను. మిడిల్లో ఇందాక నీడిల్ యూజ్ చేసి థ్రెడ్ కలవకుండా పెట్టాను కదా నీడిల్ సపోర్ట్. ఇప్పుడు ఆ సపోర్ట్ లేకుండా చూపించబోతున్నాను. చూడండి, సేమ్ అలానే 3 నాట్స్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కింద ఎంతైతే థ్రెడ్స్ ఉన్నాయో సేమ్ లెంత్ పైన కూడా మనం చూసుకొని కట్ చేసేసుకోవడమే అనమాట. చూస్తున్నారు కదా, కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పళ్ళు కలర్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని 3 నాట్స్ అయితే వేసేసుకున్నాను, టైట్గా వేసేసుకున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి, మళ్ళీ జరీ థ్రెడ్ ఆల్రెడీ నీడిల్కి పెట్టుకొని ఉంచానని చెప్పాను కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. జరీ థ్రెడ్ నీడిల్కి పెట్టుకోవాలి, మిడిల్లో నుంచి తీసుకొని ఇక్కడ 5 నాట్స్ అనేవి వేసుకోవాలి. అర్థం కాకపోతే ఇంకొక టైం అయినా చూడండి, చూసి ట్రై చేయండి. ఇలా కనుక వేసుకుంటే శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో టెజల్స్ అనేవి. చూస్తున్నారా, ఫింగర్తో నేను సేమ్ లెంత్ ఉందా లేదా అని చూసుకుంటున్నాను. కొంచెం ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ ఉన్నట్టు అనిపిస్తే దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. శారీ మొత్తం చూడండి, అవుట్పుట్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలానే శారీ మొత్తం వేసేసుకున్న తర్వాత సూపర్గా ఉందండి లుక్ అయితే. Thank you for watching our channel. Like, share and subscribe for more videos. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.